హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సెక్యూరిటీతో ఆర్గనైజ్డ్గా జరిగే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే మంచిది, సేఫ్టీ కూడా అమ్మాయిలకైనా ఎవరికైనా కూడా. కానీ కొన్ని అపోహలు ఉన్నాయి, అక్కడ ఏముంటుందో ఎలా ఉంటుందో, ఆ వాటర్ ఏంటో ఆ కలర్స్ ఏంటో మనకు ఎట్లా ఉంటుందో అని ఒక భయాలు ఉంటాయి. సో ఇవన్నీ దూరం చేయడానికి ఇవాళ మన సిటీస్ లెజెండ్ అని చెప్పాలి, వంశీపల్లె. ఆయన ఫ్యాషన్ డైరెక్టర్ అయినా ఈవెంట్స్ మేనేజర్ అయినా గత 2-3 దశాబ్దాలుగా సిటీలో టాప్ తనే. ఒక సిటీలో టాప్ ఈవెంట్ ఏదైనా జరిగిందంటే దాని వెనకాల పల్లె వంశీ లేదా వంశీ పల్లె ఉంటాడు. సో ఆయన్నే అడుగుదాం, మరి ఈవెంట్స్ అన్ని ఎలా, ఆయన కూడా చేస్తున్నాడు ఈవెంట్. తన ఈవెంట్కి కూడా పాసులు కావాలంటే మీరు కింద నెంబర్కి ఫోన్ చేయొచ్చు, మీకు బ్రహ్మాండమైన డిస్కౌంట్ మన ఛానల్ ప్రేక్షకులకి దుమ్ము లేపే డిస్కౌంట్ ఇస్తా అని కూడా చెప్పారు. కాబట్టి గెట్ రెడీ, ఫోన్ కొట్టండి, పాస్ పట్టండి. అన్న వంశీ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. లెజెండ్తో కూర్చున్న సంతోషం. మీరు లెజెండ్ లేదన్న, మీ తర్వాత లేదన్న. గ్రేట్ గ్రేట్. అంటే చూస్తున్నా కదా ఈవెంట్స్ సిటీలో ఎక్కడ జరిగినా, ఎవరి స్టేటస్లో చూసినా మీరు ఫ్యాషన్ డైరెక్టర్ గానో ఈవెంట్ మేనేజర్ గానో అక్కడ ప్రత్యక్షం అవుతారు. లేదా మోడల్స్ని ర్యాంప్ వాక్ స్టాపర్ అంటారా, లాస్ట్లో షో స్టాపర్గా మీరు ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఈవెంట్లో. చూసి సంతోషపడుతుంటా, ఓకే మా అన్నయ్య దుమ్ము లేపుతున్నాడు. మిమ్మల్ని కూడా చూసి ఎప్పుడు ఇన్స్పైర్ అవుతా ఉంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఏంటి హోలీకి ఏం చేయబోతున్నారు? ఈసారి హోలీ వచ్చేసి మన హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నుండి 10th సీజన్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. అంటే 10 years నుండి ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి మన హోలీ ఈవెంట్ పేరు వచ్చేసి సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ అన్నట్టు. సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్, ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనం హోలీ సెలబ్రేషన్స్ అని మాత్రమే వేసేవాళ్ళం. ఈసారి 10th సీజన్ కాబట్టి సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ అని ఎందుకు పెట్టాము అంటే, మేము ఎక్కువ మోడలింగ్ సైడ్, ఫ్యాషన్ సైడ్, మీడియా సైడ్ ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ పరిచయాలు ఉన్నాయండి సెలబ్రిటీస్తోని కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్తోని. సో ఈసారి మన దగ్గరికి వచ్చే ఎవరైతే ప్రేక్షకులు అదే ఆడడానికి వస్తారో, హోలీ ఆడడానికి వచ్చేవారు హైదరాబాద్ పీపుల్ అందరూ, వాళ్ళందరికీ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి మనం ఈ సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ అని పెట్టడం జరిగింది. వావ్. అంటే ఎవరైనా సెలబ్రిటీస్ వస్తున్నారా? వచ్చిన వాళ్ళందరూ సెలబ్రిటీలేనా? లే అంటే స్పెషల్ సెలబ్రిటీస్, అందరు రికగ్నైజ్ చేసే సెలబ్రిటీస్ ఉంటారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఈ మధ్యలో హైలైట్ అయిన వాళ్ళు. మోడల్స్ అంటే కొంచెం గ్లామరస్ గా కూడా ఉండాలి కదా, సో దానికోసం అనేసి ఉంటారు. ఈసారి పల్లె అక్కడ ఉన్నాడంటే గ్లామర్ అట్లా అట్లా ఏషియన్ పెయింట్స్ లాగా ప్రవహిస్తుంటది అక్కడ. ఇప్పుడు మనకు మూవీకి పోయినా ఒక హీరోయిన్ ఎవరు అనేసి అడుగుతా ఉంటాం. సో అదే విధంగా ఒక ఈవెంట్ కి వచ్చినప్పుడు అట్రాక్షన్ ఎవరు అని చూస్తారు. సో ఈసారి అయితే మనకి కుమారి 21F అనే మూవీలో హీరోయిన్ వేసిన హెబ్బా పటేల్ గారు వస్తున్నారు. సో ఆమెని సెలబ్రిటీ గెస్ట్ గా తీసుకొస్తున్నా. ఆమెతో పాటు ట్వింకిల్ కపూర్ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్ వస్తుంది. సేజాల్ మండావి అనేసి ఒక టాలీవుడ్ ఆర్టిస్ట్ వస్తుంది. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళైతే మెయిన్ గా హైలైట్ అవుతా ఉంటారు. అంటే మేము వస్తే వీళ్ళతో ఆడొచ్చు అన్న? వాళ్ళు ఎట్లాగో మనకి విషెస్ చెప్తా ఉంటారు స్టేజ్ మీకెళ్ళి, దెన్ వాళ్ళు వచ్చి మనతో కూడా ప్లే చేస్తా ఉంటారు, ఆడతారు. కాకపోతే కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. ఏంటి అంటే సెలబ్రిటీ జోన్, విఐపి జోన్ అని సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ అయినా మళ్ళీ ఇబ్బందులు అవుతా ఉంటాయి. వచ్చిన కామన్ పీపుల్ కి అవుతుంది, వీళ్ళకి కూడా అవుతుంది. సో వాళ్ళు కూడా ఆడతారు, బట్ అందరితో ఆడరు, కొంతమందితో మాత్రం ఆడగలుగుతారు. చాలు, వాళ్ళు ఆడడం చూసినా సంతోషమే కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. సో అన్న, ఎట్లా దీనికి అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీరు? సో 10 years సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నాకు తెలిసి ప్రతి ఈవెంట్లో 5,000 నుంచి 7,000 మంది పార్టిసిపేట్ చేస్తారు మీ ఈవెంట్లో. ఎగ్జాక్ట్లీ, అవును. ఒకవేళ పెట్టకపోతే మీ మీద దాడి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలా కంపల్సరీ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి ముందు నుండే. ఇప్పుడు ఒకవేళ వేరే ఈవెంట్స్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి మన ఈవెంట్స్ పోస్టర్స్ లేట్గా రిలీజ్ అవుతే ఇంకా ఎందుకు రాలేదు, ఈసారి ఈవెంట్ చేస్తున్నామా లేదా అని కూడా మనకి ఎంక్వైరీ కాల్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అండి. సూపర్. సో అన్న, ఎట్లా అన్న అంటే ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మీ ఈవెంట్లో? మీరు చేయబోయే ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు ఈసారి?
దానిలో ఏంటి ప్రాసెస్ ఎట్లా? ఈసారి మనం వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనం కంట్రీ క్లబ్‌లో లేకపోతే కూకట్పల్లిలో ఇట్లా ఓపెన్ ఎరీనాలో కంప్లీట్‌గా చేయడం జరిగేది. ఈసారి ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ అనేసి గచ్చిబౌలిలో ఉంది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో. ఓకే. సో, దాంట్లో స్పోర్ట్స్ థీమ్ ఏదైతే మనం గో కట్టింగ్ ఆడతాం కదా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు. అవును. సో, అలాంటి ప్లేస్‌లో ఒక స్పోర్ట్స్ థీమ్‌తోని యూత్‌ఫుల్ ప్లేస్‌లో చేస్తున్నాం అన్నట్టు. వావ్! ఇక్కడ 5,000-7,000 కెపాసిటీతోని మనం అరేంజ్‌మెంట్స్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ. అంటే వావ్! ఆల్రెడీ మేము అక్కడ దాండియా చేసి ఉన్నాం కాబట్టి హోలీకి కూడా ఈసారి డే టైంలో జరుగుతుంది. దాండియా అనేది నైట్ టైం జరుగుతుంది. దానికి లైటింగ్ ఎక్కువ అవసరం అవును. ఉంటుంది. సో, హోలీకి డే టైంలో జరుగుతుంది కాబట్టి కొంచెం కొత్తగా న్యూ లుక్ ఇవ్వాలి. హోలీ అంటే ఎవరైనా ఒక గ్రౌండ్‌లో ఏసి ప్లెయిన్ గ్రౌండ్‌లో అవును. ఏసేసి స్టేజ్ అవును. ఏసేసి చేస్తున్నారు. అవును. సో, అలా కాకుండా ఒక స్పోర్ట్స్ థీమ్ అంటే ఇప్పుడు మనకి F1, ఫార్ములా 1 రేసింగ్ అయితే ఎలా అయితే జరిగిందో అలాంటి గ్రౌండ్‌లో మనం ఈవెంట్ అనేది చేయడం జరుగుతా ఉంది. వచ్చిన వాళ్ళకి కూడా కస్టమర్‌కి వాళ్ళు 100% డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఒక ఇంటర్నేషనల్ ప్లేస్‌లో మనం ప్లే చేస్తున్నాము అనేసి. అంటే ఇలాంటి ప్లేస్‌లో కూడా హోలీ ఆడొచ్చా అని మనం అచ్చచ్చా! తెలియజేస్తున్నాం ఓడి అన్నట్టు. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా యెస్. ఉంది. ఇది ఎగ్జాక్ట్‌లీ. అలాంటి అవును. ప్లేస్‌లో ఆడడం అనేది. అంటే అన్న ఇప్పుడు హోలికా దహనం అని అవును. ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా! అవును. హోలీకి సంబంధించి. ఇవన్నీ అవును. ఉంటాయా? జస్ట్ ఓన్లీ కొన్ని చోట్ల దాండియా గూడా ఆడతారనుకుంటా యాహ్! కదా! అవునవునవును. ఇవన్నీ ఆడతారు. ఉంటాయా? ఏముంటాయి అంటే బేసిక్‌గా? దీంట్లో స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే టమాటినో అంటే టమాటినోతోని గేమ్స్ ఆడుతా హ్మ్. ఉంటారు. అంటే ఓకే. మడ్ రన్, మడ్ ఫైట్ ఇట్లాంటివి ఉంటాయి. అచ్చా! కొంతమంది పీపుల్ అదేలే. వాళ్ళు ఎక్కువ మంది యూజ్ అవుతా ఉంటారు. బెలూన్ ఫైట్స్ అంటే ఫన్నీ గేమ్స్ ఉంటాయి. యాంకర్స్ ఉంటారు కదా! ఓకే. వాళ్ళు గేమ్స్ పెడతారు కొంతమంది టీమ్స్‌తోని కలిపి. సో, విన్ అయిన వాళ్ళకి మనం స్పెషల్‌గా గిఫ్ట్‌లయితే ఓహ్! ఇవ్వడం జరుగుతా ఉంటుంది. అదేవిధంగా మెయిన్ ఎక్స్‌క్లూజివ్‌గా హోలీ ఈవెంట్ అంటే అందరికి గుర్తొచ్చే రెయిన్ డాన్స్. అవును. సో, రెయిన్ డాన్స్ అనేది మనం ఎక్కడికో వెళ్ళినప్పుడు రిసార్ట్‌లలో అక్కడక్కడ ఉంటది. బట్ అవును. ఇక్కడ ఒకేసారి థౌసండ్స్ ఆఫ్ వేల మంది పీపుల్‌తోని రెయిన్ డాన్స్ చేస్తే బ్యూటిఫుల్ అసల. వచ్చే లుక్స్, హ్యాపీనెస్ అనేది ఒక నిజం. డిఫరెంట్ వేవ్ ఉంటుందన్నట్టు. ఒక వైబ్ అనేది ఉంటది. ఎందుకు ఓహ్! అంటే ఇవన్నీ జరుగుతాయా? ఆ! ఓకే. ఆ! సో, ఎందుకు ఇట్లా వచ్చి ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉంటారంటే, ఇప్పుడున్న ఈ స్ట్రెస్ జీవితంలో అంటే ఎగ్జాక్ట్‌లీ. అందరూ ప్రతి ఒక్కళ్ళు బిజీ లైఫ్‌లో వాళ్ళు వాళ్ళ ఆఫీస్ లైఫ్ ఇంటికొచ్చి వాళ్ళు మళ్ళీ పడుకొని లేసి ఎళ్ళిపోయి మళ్ళీ వర్క్ బిజీనే ఉంటది. అవును. బట్ వాళ్ళు మెంటల్‌గా రిలాక్స్ కావాలి అంటే ఇలాంటి ఈవెంట్స్‌కి అటెండ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్. కరెక్ట్. రిలాక్స్ అవుతారు. అవును. వాళ్ళు రిలాక్స్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా బయటికి తీసుకొచ్చి ఔటింగ్ అయినట్టు కూడా ఉండడం జరుగుతా ఉంటుంది. సో దట్ అందుకే మన ఈవెంట్స్‌కి ఎవ్రీ ఇయర్ వచ్చే పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంక్రీజ్ క్రౌడ్ అవుతా ఇంక్రీజ్ ఉంది. అవుతా ఉంది అన్నట్టు. వండర్‌ఫుల్. అండ్ నాట్ ఓన్లీ మన ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా ఈవెంట్స్ కూడా ఇంక్రీజ్ అవును. అవుతా ఉన్నాయి. అవును. ఒకప్పుడు మేము 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4, 5 ఈవెంట్స్ ఉండేది. ఇప్పుడు 70 ఈవెంట్స్ అయిపోయింది. బా అంటే ఎవ్రీ ఇయర్ 7, 8 ఈవెంట్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. అవును. ఎగ్జాక్ట్. సో, అన్న ఇది ఫ్యామిలీ ఈవెంటా? ఓన్లీ యూత్ రావాలా ఇక్కడికి? ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్. అచ్చా! ఎవ్వరైనా రావచ్చు. ఎవరైనా ఎందుకంటే ఇక్కడ రావచ్చు. ఏజ్ అనేది రిస్ట్రిక్ట్ అనేది లేదు. లేదు. ఎనీ ఏజ్ పీపుల్ వాళ్ళకి కూడా రావచ్చు. సూపర్. మనం బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఉంటాయి. ఓకే. సో 5-10 ఇయర్స్ వాళ్ళకి కిడ్ టికెట్స్ అచ్చా! ఉంటాయన్నట్టు. ఓకే. అట్లా. సో ఓహ్! ఎనీ పీపుల్ ఫ్యామిలీ పీపుల్ రావచ్చు. హ్మ్. ఎందుకు అంటే ఇంట్లో అన్నీ ఉంటాయి. అంటే డీజే సౌండ్స్ ఉంటది, పంజాబీ డోల్ ఉంటది, అదేవిధంగా లైవ్ సింగర్స్ ఉంటారు. ఓకే. కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి పాటలు పాడతారు, సింగర్స్ వస్తారు. హ్మ్. కొంతమంది మిమిక్రీ అని, బీట్ బాక్సర్స్ అని ఓకే. వీళ్ళందరూ రావడం జరుగుతా ఉంటాయి. సో వాళ్ళే కొంత టైమ్ స్పేస్ తీసుకొని వాళ్ళని వచ్చే వాళ్ళందరిని ఎంటర్‌టైన్ చేస్తా ఉంటారు. అండ్ అదే విధంగా కిడ్స్ కోసం మనకు స్పెషల్‌గా కిడ్స్ జోన్ అనేసి ఉంటది. అంటే వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన గేమ్స్ అచ్చచ్చా! ఉండడానికి. ఓహ్! యాహ్! నైస్. అంటే నేను అనుకున్నా అన్న రాగానే రంగులు పూసేసుకోవడమేనేమో, పూసుకొని కడుక్కొని ఎళ్ళిపోవాలేమో అనుకున్నా. అవును. ఇంతుంటుందా? ఏమేమి ఉంటాయన్న ఈవెంట్స్ బేసిక్‌గా? అంటే ఈవెంట్‌ని మనము 3, 4 పార్ట్స్‌గా సెగ్రిగేట్ ఓకే. చేస్తా ఉంటాము. ఫస్ట్ ఓకే. వచ్చి 8:00 నుండి మన ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతదంటే, సో బేసిక్ మ్యూజిక్ ఒక కంటిన్యూ మ్యూజిక్ రన్ అవుతా ఉంటది. అప్పుడే క్రౌడ్ వస్తా ఉంటారు కదా! అవును. ఎప్పుడైతే ఒక హాఫ్ ఆఫ్ ది గ్రౌండ్ ఫిల్ అయినప్పుడు మాత్రమే ఆ మూవ్‌మెంట్ అనేది వస్తది. అవును. అంతే సో గదా! అప్పుడే వాళ్ళు గేమ్ ఆడతారు గానీ, వచ్చిన వెంటనే గేమ్ అంటే ఎవరు కూడా హోలీ కరెక్ట్. ఆడుకోరు. కరెక్ట్. ఎందుకంటే ఆర్టిస్ట్ రావాలి, డీజే ఆర్టిస్ట్ మనం ముంబై నుండి అవును. పిలిపిస్తా ఉన్నాము. ఓహ్! సో, ఆమె మెయిన్ స్పెషల్ గెస్ట్ వచ్చి వాయించినప్పుడు మాత్రమే ఈ కలర్స్ అన్ని వాళ్ళు కొన్ని సైన్స్ చెప్తా ఉంటారు. అండ్ యాంకర్ కూడా వాళ్ళని మోటివేట్ చేస్తది. ఓకే. ఎప్పుడు కలర్స్ ఆడుకోవాలి ఇది అని. కొంతమందికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు గానీ, మనం ప్లే చేసేది ఒక రిథమెటికల్లీ ఉంటదన్నట్టు. ఓకే. అది చూసినప్పుడు కూడా ఒక వైబ్ అనేది వస్తా అంతే ఉంటది. గదా! అందరూ అవును. ఒకేసారి కలర్స్ ఇంతమంది మీదకి ఒకేసారి అవును. ఎగిరేయడము అట్లా. అవును. సో, అట్లా అది గాకుండా ఇంకా
అది బెలూన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయా? బెలూన్ ఫైట్ ఉంటది. కలర్ బెలూన్ ఫైట్స్ మడ్ అనేటి ఇంట్లో మడ్ బుడదలు గేమ్స్ కూడా అని ఉంటాయి. దొర్లిస్తారా? అవును. అంటే అది చిన్న మనం సెటప్ చేస్తాము. అచ్చచ్చ. కొంతమంది అది దానికోసం ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. కొంతమంది ఉంటారు. అచ్చా, ఓకే. మాకిది కావాలని కూడా అడుగుతారు. లేకపోతే అడుగుతారు ఏంది ఇది లేదు ఎగ్స్ ఉంటాయా? అనేసి. ఎగ్స్ ఎగ్స్ అది ఎగ్స్ పెట్టామన్నట్టు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది. బట్ వస్తా ఉంటే ఫిల్టర్ అవుతూ వచ్చేసినాయి ఈవెంట్స్ అన్నీ గూడా. ఓకే. ఎందుకంటే లొకేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అవును. ఇంకొకటేమో కొంతమంది కంప్లెయింట్స్ ఇస్తారు. లేకపోతే స్టేజ్ మీద ఉన్న అది ఆర్టిస్ట్‌ల పద్ధతి మీద కాదులేండి. అది అది చేస్తారు అది. అవునవును. సో, దానివల్ల ఎందుకని ఇగ మనము అలో టమాటోలు చేయమన్నట్టు. టమాటో అంటే మనం పెట్టేస్తాం. దూరంగా పెడతారా? పెట్టేస్తాం. అదొక గేమ్. ఎందుకంటే టమాటినో అనే గేమే వరల్డ్‌లో, స్పెయిన్‌లో వరల్డ్ అవును. అది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అద్భుతమైన జరుగుతా ఈవెంట్. ఉంటది. అవును. అక్టోబర్‌లో జరుగుతా ఉంటది. అవునవును. సో, అలాంటి ఈవెంట్ ఆ ఫీల్ గూడా మనం కల్పియాలి అనేసి ఇది పెట్టేసినాం. అంటే మీరు కూడా ఒక ట్రక్‌లో అట్లా అట్లా 100 టమాటోలన్నీ కేజెస్, 200 కేజెస్ తీసుకొచ్చి ఒక కుప్పేసేస్తాము. దాంట్లో ఇంక అందరూ వాళ్ళు పడి ఎగురుతా ఉంటారు. బావుంటది. ఒక ఫన్నీగా ఉంటది. చాలా బాగుంది. నేను అవును. చూసా సినిమాల్లో. భలే ఉంటది ఈవెంట్. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ అయితే. సో, డే లాంగ్ ఈవెంటా? మార్నింగ్ 8 నుంచి 8 నుండి మనకి 6 అవర్స్ ఉంటుంది. అంటే 6 అవర్స్. 2:00 వరకే ఓహ్! అట్లా ఉంటది. ఓకే. యాక్చువల్‌గా చేయొచ్చు. ఈవినింగ్ వరకు ఈవెంట్ చేయొచ్చు గానీ, బట్ కానీ అయిపోతదిలేండి. ఈ 2 కల్లా సమ్మర్ టైమ్ అయిపోతది. గాబట్టి అవును. 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 అందరూ 1, 2 లంచ్ అవర్స్ ఇస్తారా? ఏమన్నా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా? ఫుడ్ మనకక్కడ స్టాల్స్ ఉంటాయి. అచ్చా, అథెంటిక్ ఫుడ్ స్టాల్స్ స్టాల్స్ ఉంటాయా? ఉంటాయి. మనకి సూపర్. రెగ్యులర్‌గా ఎవరైతే ఉన్నారో 10 ఇయర్స్ నుండి వాళ్ళే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉంటారు. వెరీ సో, గుడ్. అక్కడ క్యాష్ అండ్ క్యారీ ఉంటది. కొన్ని కాంప్లిమెంటరీ గూడా అచ్చా! ఉంటాయన్నట్టు. ఓహ్! కలర్స్ గూడా అంతే. ఆ! కలర్స్ మనం ఆర్గానిక్ కలర్స్ వాడతామన్నట్టు. అంటే నాకది మెయిన్ ఆహ్ డౌట్ ఏంటంటే, ఇవి నిజంగా ఫ్రెండ్లీ కలర్సేనా? నేచురల్ కలర్సేనా? అవునవును. కాదా అనేది. మనకిక్కడ చాలా మంది హైదరాబాద్‌లో నేచురల్ కలర్స్ సేల్ చేసేవాళ్ళు ఉంటారండి. హెర్బల్ ఆ! కలర్స్. ఆ! సో, వాళ్ళు మాత్రం టై అప్ అయ్యి ఉంటారు. వాళ్ళే మనకి కలర్‌ని ప్రొవైడ్ చేస్తారు. మేము అందరికి. తెచ్చుకోవాలా? అక్కడ ఇస్తారా? అక్కడ మనం ఎంట్రీలో మనమే ఇచ్చేస్తాం అచ్చచ్చా! అక్కడ. ఓకే. అండ్ దానివల్ల హ్మ్. ఏంటి అంటే స్టార్టింగ్‌లో మనకి తెలియనప్పుడు ఏంటి అంటే ఇష్టం ఏ కలర్స్ అయినా వాడేది. హ్మ్. అప్పుడు వాడినప్పుడు ఏంటి అంటే కొందరికి స్కిన్ అది ఎలర్జీ గానీ ఇచ్చింగ్ అట్లా ఇట్లాంటి గాని అవును. ఆ! కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతా ఉంటాయి. వాళ్ళు కంప్లెయింట్స్ ఇస్తారు. ఓకే. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుండి అందరికి ఒక అవేర్‌నెస్ అనేది వచ్చింది. వెరీ నైస్. హోలీకి వచ్చేవాళ్ళు ఆడడానికి వచ్చే పీపుల్ అండ్ అదే విధంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ గూడా ఎవరైతే కలర్స్ మనం పర్చేస్ చేస్తున్నామో హ్మ్. బిఫోరే వాళ్ళని అడిగి తీసుకుంటాం. కొన్ని పర్ఫ్యూమ్డ్ కలర్స్ గూడా ఉంటాయి. ఓకే. అంటే ఎందుకంటే మనం ఎక్కువ సేపు 4, 5 అవర్స్ మన మీద కలర్ అవును. ఉన్నా మనకేమి ఎఫెక్ట్ బాగా. లేకుండా ఓకే. ఉండే కలర్స్ వచ్చినాయి ఇప్పుడు. అరే! వండర్‌ఫుల్. ఆ! ఒకప్పుడేంటి అంటే మనం కలర్ ఏస్తే 4, 5 ఇయర్స్ 4, 5 డేస్ అవర్స్ దాకా గూడా ఆ! పోదు. పోదు. నిజమే కదా! వాళ్ళు అవును. హోలీ అయిపోయి నెక్స్ట్ ఇంటికెళ్ళి ఆఫీస్‌కెళ్ళినా 1 వీక్ దాకా అవును. గూడా కరెక్ట్. కలర్‌లు కరెక్ట్. చెవులకి, అవును. మొఖానికి అనేది ఉండేది. బట్ ఇప్పుడొచ్చే కలర్స్ ఆ రోజే నిజానికి ఆ ఆడుకొని భయానికి నేను వెళ్తారు. హోలీ ఆడడమే మానేసా. ఏమో మొత్తం కలర్లు, అవును. కలర్లు పూసుకొని తిరగడం ఏంటని. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ఒక రోజులో అయిపోతుందింక కలర్. అంటే అది మనం ఎళ్ళిపోతది. మనం ఇంటికెళ్ళే లోపు అది ఎళ్ళిపోద్ది. పోతది గూడా. ఓహ్! సూపర్. ఉన్నప్పుడు మాత్రమే ఆ కలర్ అనేది ఎఫెక్ట్ ఆ! కనబడతది అంతే. ఓకే. 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 సో, అండ్ వాటర్ కలర్స్ గూడా వచ్చినాయి. వాటర్ కలర్స్‌లో గూడా హెర్బర్ కలర్ ఉంటుందండి. అది ఓకే. కొంతమంది మాత్రమే వాడతారు. ఇప్పుడైతే ఎవరు గూడా హోలీ అంటే ఒక ఇప్పుడన్నా ఈ హోలీలానే పిచికారీలు ఆడతారు. అలాంటివి గూడా మీరిస్తారా అక్కడ? అవన్నీ గన్స్ గూడా వాటర్ గన్స్ గన్స్. అవన్నీ ఆ! కిడ్స్‌కి ఎక్కువ ఫేవరెట్ గదా! అవి. అవును. వాళ్ళకి ఉంటది. అండ్ మనకి ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ గూడా ఉంటుంది. ఓహ్! అంటే వచ్చిన వాళ్ళకి ఎండకి అండ్ అదే విధంగా రెయిన్ డాన్స్‌కి అన్నిటికి మ్యూచువల్‌గా ఉండడానికి గూడా స్విమ్మింగ్ పూల్ అనేది నేచురల్‌గా మనకి ఉంటాయండి. సారీ ఓహ్! ఆర్టిఫిషియల్‌గా. ఓకే. ఓకే. సో, అందరికీ వెల్కమ్ అన్నమాట అయితే. హ్మ్. వసంతోత్సవానికి స్వాగతం. వెల్కమ్. వెల్కమ్ టు హైదరాబాద్ మోడల్స్ హోలీ సెలబ్రేషన్ సీజన్ యెస్. 10. సూపర్. సూపర్ అన్న. థ్యాంక్ యూ. చూసారు గదా! వంశీపల్లె చేస్తున్నారంటే అది ప్రెస్టీజియస్‌గా ఉంటది. ఏదైనా గూడా. సో, హోలీ ఈవెంట్ అదిరిపోబోతుంది. ఆ కింద మీకిచ్చిన నంబర్‌కి ఫోను జేసి తొందరగా మన కోసం స్పెషల్‌గా ఇస్తున్న ప్రైజ్‌ని ఎంజాయ్ జేయండి. అట్లాగే అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి అక్కడికెళ్ళే ముందు. అక్కడికెళ్ళాక మాత్రం మీరు ఇంకేం భయపడాల్సిన అవసరంలా. ఆల్ సెక్యూరిటీస్ కావచ్చు, డ్రెసెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మీ కోరిక మేరకు కళ్ళు గూడా ఇస్తారంట. మరి అది ఎలా ఉంటుందో మరి చూడండి. మీరు ఎంజాయ్ జేయండి. సో, అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే. అంతే గదా! చలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో, మనందరం అక్కడ కలుద్దాం హోలీ ఈవెంట్‌లో. నేను గూడా వస్తున్నాను. అందరం ఎంజాయ్ జేద్దాం. రైట్? డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.